సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్‌లో ఉన్న వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే, ఎక్కువసేపు కూర్చుంటే పెయిన్ అవుతా ఉంది, ఒత్తిడి వలుగుతా ఉంది, ఎక్కువసేపు కూర్చుంటే బ్యాక్ పెయిన్ వస్తా ఉంది. అంటే అక్కడ డీజనరేషన్ ఉంటుంది గానీ, ఇంకా డిస్క్‌లు పూర్తిగా బయటికి రాలేదు. అంటే స్టిఫ్‌నెస్ క్రియేట్ అయింది, డీజనరేట్ అయిపోయింది, డిస్క్‌లు డీహైడ్రేట్ అయినాయి అని అర్థం. సో, ఆ స్టేజ్‌లోనే మీరు అప్రోచ్ అవ్వగలిగితే, అంటే మోడర్న్ ట్రెడిషనల్ మెడిసిన్ అప్రోచ్ అవ్వగలిగితే, మీ లోపట జరుగుతున్న డ్యామేజింగ్ వ్యవస్థను పూర్తిగా అదుపు చేసి, ఆ స్టిఫ్‌నెస్ తగ్గించి, ఆ డీహైడ్రేషన్ అయిన డిస్క్‌లన్నీ మళ్ళీ రీహైడ్రేట్ అయ్యి, ఇంకా ఫర్దర్ డ్యామేజ్‌ని మనం నివారించొచ్చని మనం తెలుసుకోవాలి. అదే చాలామంది చేసే తప్పేంటంటే, మోడర్న్ మెడిసిన్‌కెళ్ళిపోతారు. డైరెక్ట్‌గా వెస్టర్న్ మెడిసిన్‌కెళ్ళిపోయి, డాక్టర్ గారు నాకు ఈ పెయిన్స్ వస్తున్నాయి అంటే, డాక్టర్ గారు కామ్‌గా మీకు ఒక పెయిన్ కిల్లర్ రాసి ఇచ్చేస్తారు. పెయిన్ కిల్లర్ వాడడం వల్ల ఆ 2 రోజులు రెస్ట్ తీసుకుంటే తగ్గిపోయేదాన్ని, మనం పెయిన్ కిల్లర్ వాడి మన కిడ్నీలను ఇంకా ఎక్కువగా డ్యామేజ్ చేసుకోవడం, మన శరీరానికి ఇంకా యాసిడిటీకి గురి చేసుకోవడము, మళ్ళా పెయిన్ కిల్లర్స్ వాడడాని కోసం మళ్ళీ ప్యాండీలో యాసిడిటీ కోసం మెడిసిన్స్ వాడడం అనేది జరుగుతా ఉంటుంది. సో, ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి మితిమీరి ఇంకా ఎక్కువగా డ్యామేజెస్ అవుతాయి. మల్టిపుల్ కాంప్లికేషన్స్ యాడ్ అవుతా ఉంటాయి.